Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య జరిగినటువంటి T20 సిరీస్ పూర్తిగా టీమిండియా కోల్పోయింది. చరిత్రలో ఫస్ట్ టైం ఐర్లాండ్ జట్టు ఇండియా పైన T20 సిరీస్ని కైవసం చేసుకుంది. ఈ దారుణమైనటువంటి ఓటమి తర్వాత ఇప్పుడు అభిమానులు ఫైర్ అవుతున్నారు. అసలు టీమిండియా 2 T20లో ఐర్లాండ్ మీద ఓడిపోవడానికి గల కారణాలేంటి, ఎక్కడ తప్పిదం జరిగింది, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, ఐర్లాండ్ మీద మొదటి మ్యాచ్ ఓడిపోతేనే సర్లే ఎలాగో జరిగితే ఇంకో మ్యాచ్ అయితే పక్కా గెలుస్తారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఊహించని విధంగా రెండో మ్యాచ్ కూడా, అది కూడా పెద్ద స్కోర్ కూడా కాదు, దాన్ని కూడా కొట్టలేక చేయలేక ఓడిపోయినటువంటి పరిస్థితి చూస్తుంటే ఇది అసలు టీమిండియా T20 జట్టేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏం జరిగింది సార్, అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి? మొదటి డిఫీట్ అది ఒక షాక్ లాంటిది, కానీ రెండోది షాక్ కాదు, చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏదో సడన్గా కొన్నిసార్లు క్రికెట్లో అడపదప్పుడు ఒకటో ఆడ మ్యాచ్ ఓడిపోతాం, కానీ ఐర్లాండ్ లాంటి టీంతో మనం గతంలో ఎప్పుడూ ఓడిపోలేదు. ప్రతి మ్యాచ్కి అన్డిఫీటెడ్గా ఉన్న ఐర్లాండ్కి అగేన్స్ట్గా. అలాంటి ఒకప్పుడైతే మనం ఎలాంటి టీం పంపించామంటే ఐర్లాండ్కి ఒక సెకండ్ బి టీం పంపించేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు ఫుల్ టీం వెళ్ళి కూడా మరి ఇంత దారుణంగా ఓడిపోవడం, 2 మ్యాచ్ మీరు అన్నట్టుగా చిన్న స్కోర్ 154 టార్గెట్ని కూడా చేంజ్ చేయలేకపోవడం దారుణం. దీని మెయిన్ రీజన్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనం ఐపీఎల్లో ఎలాంటి పిచ్ల మీద ఆడతాం, చాలా చాలా దారుణమైన ఫ్లాట్ బ్యాటింగ్ కండిషన్స్లో ఆడతాం. చిన్న చిన్న స్టేడియంలు, వాంఖడే కానీ మన బెంగళూరు స్టేడియం కానీ చిన్న చిన్న స్టేడియంలు, చిన్న బౌండరీస్, ఈజీగా మీకు మిస్ హిట్ కొట్టినా ఎడ్జ్ తగిలినా బౌండరీ వెళ్ళిపోతుంది, 6 వెళ్ళిపోతుంది. అలాంటి గ్రౌండ్లో ఆడి, అలాంటి ఫ్లాట్ వికెట్స్ మీద ఆడి మనం అందరూ ఇంపాక్ట్ ప్లేయర్ ఒకడు ఉంటాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటాడు కాబట్టి మీరు ఛాన్స్ తీసుకుని అని చేయడం, ఇలాంటివంతా బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని అలవాటు అయినాయి మనకి. అందుకే ఐపీఎల్ తర్వాత ఆడిన మొట్టమొదటి T20లో మన వాళ్ళు 2 మ్యాచ్లో కూడా షాకింగ్ డిఫీట్స్, చాలా అవమానకరమైన రీతిలో ఓడిపోయారు ఐర్లాండ్ చేతులు. బ్యాటింగ్ లైనప్ కూడా చూస్తే సార్ 8 మంది వరకు ఉన్నారు. ఆల్రౌండర్తో కలిపి 8, నెంబర్ 8 వరకు బ్యాటింగ్ ఆర్డర్ అంత బలంగా ఉంది. కానీ బ్యాటింగ్లోనే దారుణమైనటువంటి వైఫల్యం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా గ్రౌండ్లు పిచ్ విషయమైనా, లేకుంటే ప్లేయర్లలో కూడా ఆ యొక్క పట్టు పోయిందంటారా? అంటే వీళ్ళకి అలవాటు తప్పింది. అంటే ఇలాంటి టఫ్ పిచెస్ మీద, అక్కడ సాఫ్ట్ పిచ్, అది సాఫ్ట్ పిచ్, దాని మీద ఎక్స్ట్రా బౌన్స్ ఉంది, స్లో ఉంది ఆ పిచ్. దాని మీద ఏంటంటే మీరు కాస్త జాగ్రత్తగా ఆడాలి, ప్లాన్ చేసుకోవాలి. అక్కడ గ్రౌండ్ డైమెన్షన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఏంటంటే సైడ్ బౌండరీస్ పెద్దగా ఉన్నాయి, ముఖ్యంగా మిడ్ వికెట్ బౌండరీ, ఎక్స్ట్రా గ్రౌండ్ బౌండరీ చాలా లాంగ్ ఉన్నాయి. సో ఆ డైమెన్షన్స్ అన్నీ అర్థం చేసుకుని మన వాళ్ళు బ్యాటింగ్ చేయాలి. యాక్చువల్గా మన ప్రిపరేషన్ కూడా సరిగ్గా లేదు సాయి, ఎందుకంటే వీళ్ళు 1 డే బిఫోర్ ఐర్లాండ్ చేరుకున్నారు, 2 బ్యాచ్లుగా చేరుకున్నారు. అంటే చాలా క్యాజువల్గా వెళ్ళారు. మనం ఏదో తూతు మంత్రంగా ప్రాక్టీస్ చేశారు, ప్రాక్టీస్ చేసి మ్యాచ్లోకి వెళ్ళిపోయారు. సో కొత్త మీరు ఇండియాలో ఇంత వేడి కండిషన్స్లో, తర్వాత డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిచెస్ మీద ఆడిన వాళ్ళు కనీసం 2-3 డేస్, మినిమం 3 డేస్ ప్రాక్టీస్ చేసి ఉంటే దానికి ఒక అర్థం ఉంది. అలా కాకుండా వాళ్ళు వెళ్ళి ఏదో క్యాజువల్గా ఆడి ఐర్లాండే కదా అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళి వాళ్ళ చేతిలో, వాళ్ళకి ఏంటంటే ఆ కండిషన్స్ బాగా తెలుసు, అక్కడ ఎలాంటి బౌలింగ్ వేయాలి, బ్యాటింగ్ చేసేటప్పుడు యాంగిల్స్ తెలుస్తాయి వాళ్ళకి, ఎటువైపు కొడితే బౌండరీ ఈజీగా వస్తుంది, ఎటువైపు టార్గెట్ చేయాలని వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఫీల్డ్ సెట్టింగ్ కూడా వాళ్ళకి బాగా తెలుసు ఆ గ్రౌండ్ కండిషన్స్ని బట్టి. సో మన వాళ్ళకి ఏంటంటే ఐర్లాండ్తో మనం ఎప్పుడు కానీ ఆడం, సో అక్కడ కండిషన్స్ కానీ అక్కడ గ్రౌండ్స్తో కానీ మనకి ఎలాంటి ఫెమిలియారిటీ లేదు. అదే మీరు వేరే ఇంగ్లాండ్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ అనేక మ్యాచ్లు ఆడుంటారు మన ప్లేయర్స్, వాళ్ళు ఇండియా ఏ తరఫున దగ్గర నుంచి అండర్-19 దగ్గర నుంచి ఆడుంటారు. ఐర్లాండ్లో మనం అరుదుగా ఆడతాం కాబట్టి అక్కడ మనకు అలవాటు లేని కండిషన్స్కి మన వాళ్ళు ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లాండ్తో టూర్ ఉంది. ఇలాంటి ప్రదర్శన, ఈ రకమైన, ఎందుకంటే ఇంకా ఆర్చర్ లాంటి బౌలర్లు అక్కడ మనకు వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ, ఎప్పుడు వస్తే మేము వికెట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్రదర్శన చేస్తే మరి నెక్స్ట్ సిరీస్ పరిస్థితి ఏంటి సార్? అంటే దీన్ని బట్టి మనం మన టీం ఏదో చెత్తగా ఉందని అంచనా వేయడానికి కరెక్ట్ కాదు. వీళ్ళు నేర్చుకుంటారు, గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి ఎవరిని కూడా తక్కువగా అంచనా వేయకూడదు. తెలుగులో సామెత ఉంటుంది, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పి. ఆ రంగా నేర్చుకున్న తర్వాత ఇంగ్లాండ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రాపర్ ప్రిపరేషన్, టైం కూడా ఉంది, ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్తారు మన వాళ్ళు. వెళ్ళి ఐ థింక్ దే విల్ గివ్ ఎ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్. ఈ టీం ఇప్పటికీ కూడా టీం చాలా మంచి టీమే. ఏంటంటే వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. ఎప్పుడైతే 1-2 వికెట్లు పడతాయో మీరు డిఫరెంట్ అప్రోచ్తో వెళ్ళాలి. కొంచెం విరాట్ కోహ్లీ ఆడే స్టైల్లో స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఒక లూజ్ బాల్ దొరికినప్పుడు బౌండరీ కొట్టి మీరు టార్గెట్ ఎప్పుడు మీ దగ్గరలో పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకుని వెళ్ళాలి. అంతేగాని మీరు కొడితే మేము 6 కొడతాం లేకపోతే అవుట్ అవుతాం అన్నట్టుగా ప్రతిసారి ఒక పెద్ద షాట్ కోసం ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి కరెక్ట్ కాదు. ఐ థింక్ దే విల్ లెర్న్ ద లెసన్స్ ది హార్డ్ వే అని అనుకుంటున్నాను.
అలాగే సార్ ఫస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టారు. ఇది కూడా పెద్ద కాంట్రవర్సీగా మారింది సోషల్ మీడియాలో. అసలు ఎందుకు తీసుకువెళ్లారు ఆ టూర్కి తనని? ఆడించినప్పుడు పేరెంట్స్ కూడా తీసుకువెళ్లారు. పేరెంట్స్ని కూడా తన చిన్నపిల్లగాడు మీరు కూడా రావాలని చెప్పేసి తీసుకువెళ్లారు. అసలు ఆడించాలని ఉద్దేశం మీకు లేకపోతే ఈ టూర్కి తీసుకెళ్లడం ఎందుకు? డైరెక్ట్ నెక్స్ట్ టూర్కి తీసుకువెళ్ళొచ్చు కానీ కామెంట్లు కూడా చేస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఈ విషయంలో ఏం చెప్పొచ్చు సార్? వైభవ్ సూర్యవంశిని 2 మ్యాచ్ల్లో కూడా ఆడించకపోవడంపై నెటిజన్స్ డెఫినెట్గానే చాలా ఆగ్రహంగా ఉన్నారు. మ్యాచ్లు అందుకే ఓడిపోయారు, అసలు మేము కూడా ఓడిపోవాలని కోరుకున్నామని కూడా మనకి కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే నేను ఇక్కడ టీమ్ డెసిషన్ ఇన్ నాట్ ప్లేయింగ్ హిమ్ దాన్ని నేను సమర్థిస్తాను. ఎందుకంటే అతన్ని తీసుకెళ్ళడానికి కారణం సీనియర్స్ టీంతో అతను ఎలా మింగిల్ అవుతాడు, వాళ్ళతో ఎలా కలిసిమెలిసి ఉంటాడు. చాలామంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి విన్న ప్లేయర్స్ అతను. వాళ్ళతో అతను కలిసి ఆ డ్రెస్సింగ్ రూమ్లో అట్మాస్ఫియర్కి అలవాటు పడడం, ఇనిషియేషన్ అంటారు, ఆ ఇనిషియేషన్ ప్రాసెస్ని కోసం తీసుకెళ్లాలని అనుకోవాలి. అది ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. అతన్ని టీంలో పెట్టడం వల్ల కొంతమంది సీనియర్లు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా టాప్ ఆర్డర్ ప్లేయర్స్. అతను ఓపెన్ చేస్తే నా పరిస్థితి ఏంటని అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్ ఫీల్ అవుతారు. సో వాళ్ళిద్దరు ఒకరిని తప్పించాలి కదా. ఒకవేళ సంజు శాంసన్ అభిషేక్ శర్మ నెంబర్ 3లో ఆడించి వైభవ్తో ఓపెన్ చేస్తే ఇషాన్ కిషన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. మరి నేను టీం నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి అతను ఫీల్ అవుతాడు. అలాగే తిలక్ వర్మ అతను కూడా నెంబర్ 3 మీద అతను ఆశలు పెట్టుకున్నాడు. ఇంకా నెంబర్ 3 నాకు దక్కదని చెప్పి అతను కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశం. సో ఈ సిరీస్లో మన టీం ఫెయిల్ అవడం వల్ల ఇది కూడా ఒక ఆస్పెక్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. అసలు అతన్ని ఇప్పుడు అర్జెంటుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ఆడించినప్పుడు తీసుకెళ్లాల్సిన అవసరమే లేదేమో అని అనుకుంటున్నాను. అతన్ని డొమెస్టిక్ సీజన్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ, వైట్ బాల్ క్రికెట్, ముస్తాక్ అలీ, విజయ్ హజారే ఇవన్నీ ఆడించి సీనియర్స్తో అతను బాగా అలవాటు పడిన తర్వాత అప్పుడు అతనికి అవకాశం ఇస్తే బాగుండేది. అలా కాకుండా తీసుకెళ్లారు, మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి తీసుకెళ్ళినప్పుడు ఆడించాలి కదా. ఆడించాం మేము, ఎలాగో ఎస్టాబ్లిష్ ప్లేయర్స్ ఉన్నారు, వరల్డ్ కప్ గెలిపించిన ప్లేయర్స్, వాళ్ళతోనే మేము వెళ్తామని అన్నప్పుడు మరి అతను తీసుకెళ్ళడం ఎందుకు? అవసరం లేదు కదా, తీసుకెళ్లాల్సిన అవసరమే లేదు కదా. మరి ఇంగ్లాండ్ టూర్లో కూడా ఉన్నాడు అతను, 5 T20s ఉన్నాయి, అక్కడ అతనికి ఎన్ని మ్యాచ్లు ఆడిస్తారనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. కానీ టీంలో అతని ప్లేస్ విషయం ఏంటి? అతన్ని కేవలం ఒక ఎక్స్పెరిమెంటల్గా దించుతున్నారా, లేకపోతే అతను రెగ్యులర్గా ఆడిస్తారా? అతను వస్తే ఎవరిని పక్కన పెడతారనే విషయంలో క్లారిటీ ఉండాలి, ప్లేయర్స్తో ప్రాపర్ కమ్యూనికేషన్ కూడా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను.